హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే మన హీరోయిన్ వచ్చి రౌడీలా నుంచుంటుంది కదా, అందరూ తింటుంటే ఏంట్రా బాబు ఇది ఇలా వచ్చి నుంచుంది అని అందరూ షాక్ అయ్యి అలానే చూస్తుంటారు. తనేమో ఈరోజు స్కూల్కి ఫస్ట్ డే కదా, నేను ఈ రౌడీ గెటప్లో స్కూల్లోకి వెళ్తే ఎవ్వరూ కూడా నన్ను ఒక మాట కూడా అనరు, అందరూ నన్ను చూసి బెదిరిపోతారు, వణికిపోతారు అని తలకో బెల్ట్ కట్టుకుని అలానే చెప్తుంది. దానికి మన బుడ్డోడు వచ్చి ఓకే ఓకే నువ్వు అలానే వెళ్ళు, నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పు, వాళ్ళంతా చూస్తా అంటాడు. దానికి మన హీరో ఒకటి పీకి, అరే బాబు నువ్వు చూడాల్సింది మన హీరోయిన్ అల్లరి చేయకుండా చూడాలి గాని ఇంకా చెయ్యి, ఇంకా ఎక్కువ చెయ్యి అని సపోర్ట్ ఇస్తావేంట్రా? డాడీ మనకేం చెప్పారు, ఈ అల్లరి పిల్ల అల్లరి చేయకుండా ఉండాలి అని కదా చెప్పింది, నువ్వు ఇంకా సపోర్ట్ ఇస్తున్నావేంటి అని అటు తిడతాడు. ఈలోగా హీరోయిన్ ఫాదర్, అయినా నీకు ఈ గెటప్ ఎలా నచ్చింది, దీన్ని ఎలా తీసుకున్నావు అంటే, నేను నా సేవింగ్స్ తో ఈ డ్రెస్ ని ఇష్టంతో కొనుక్కున్నాను అంటుంది. అయినా నువ్వు స్కూల్ స్టూడెంట్ వా లేక రౌడీ పిల్లవా అంటాడు. దానికి కోపంగా అలానే ఫుడ్ తింటూ ఉంటుంది. నువ్వెప్పుడు ఇలానే అంటావు డాడీ అని చెప్పి తర్వాత స్కూల్ కి అందరూ మంచిగా యూనిఫామ్ వేసుకుని బయలుదేరుతూ ఉంటారు. ఆ మధ్యదారిలో ఇద్దరు ముసలోళ్ళు వచ్చి ఆపుతారు. ఏమ్మా బాగున్నారా అని అడిగితే అందరం బాగున్నాం అని హీరోయిన్ చెప్తుంది. వీళ్ళు ఆ మాటతో సాటిస్ఫై అయ్యారా అంటే అక్కడితో ఆకుండా, అయినా అమ్మలేని పిల్లలు ముగ్గురికి అమ్మలేదు పాపం, ఎలా బతుకుతారో ఏంటో, అయినా సరే మీరు బాగా చదువుకుని మీ నాన్ని బాగా మంచిగా చూసుకోండి అని చెప్తారు. అంతే ఆ ఒక మాటతో హీరో అలానే డిసప్పాయింట్ అయ్యి సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వచ్చిందండి ముసలిది ఉన్న చోట ఉండకుండా మళ్ళీ ఇవన్నీ పెట్టింది, ఇవన్నీ అడిగింది అని చెప్పి సైలెంట్ గా హీరోయిన్ ను బుడ్డోడు చేపట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. అలాగే మన హీరో భుజం మీద తట్టి ఏం పర్లేదు అని అలానే తీసుకెళ్లిపోతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరా అంటే మన బుడ్డోడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వదిలేసి వెళ్ళి ఉంటుంది కదా, ఆమె మళ్ళీ తిరిగి రాదు. ఆవిడకి చెల్లి అన్నమాట. వచ్చి వాళ్ళ విలేజ్ లో దొరికే ఫ్రూట్స్ గానీ ఇలాంటివన్నీ కూడా, పిండి వంటలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తుంది. కాసేపటికి హీరో వాళ్ళ ఫాదర్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. వచ్చి రాగానే హీరోయిన్ వాళ్ళ నాన్నతో, ఏంట్రా బాబు ఏం చేస్తున్నావు, డిష్ నేనేమన్నా హెల్ప్ చేయనా నీ కోసం అని అడుగుతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం, వద్దురా బాబు నువ్వు వచ్చి ఇక్కడ ఏమీ చెయ్యక్కర్లేదులే, అక్కడే ఉండు, నాశనం చెయ్యొద్దు, అలానే ఉండు, నిన్నే తెచ్చేస్తాను వండేసి అని చెప్పి అలానే తీసుకొస్తూ ఉంటాడు. నిజానికి అందరికీ వంట ఈయనే చేస్తారు. ఆ రెస్టారెంట్ మీద వచ్చే మనీతో అందరినీ పోషించడం అనేది కష్టమే, కాకపోతే అలానే నెట్టుకొచ్చేస్తాడు. దానికోసం అని మన హీరో ఫాదర్ వద్దన్నా కూడా కొంత అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తాడు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ వాళ్ళంతా కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. హీరోయిన్ రావడంతోనే చాలా నవ్వుతూ మొహం వెలిగిపోతూ సంతోషంగా వస్తుంది. అరే ఈ రోజు మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను, అందరూ రెడీగా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి అలానే వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఈలోగా మన హీరో కూడా ఏదో పట్టుకుని హీరోయిన్ రూమ్ లోకి వెళ్తాడు. అది మన బుడ్డోడు చూసేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ సైలెంట్ గా వచ్చి నవ్వుకుంటూనే ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అని చెప్పి సంతోషంగా అలానే ఎగురుకుంటూ ఉంటుంది. ఏదో ఘనకార్యం చేసిందేమో అనుకునే లోపు పైకి లేచి, ఈ రోజు నాకు ఫస్ట్ మెన్షన్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి చాలా సంతోషంగా అనౌన్స్మెంట్ ఇస్తుంది. అంతే దెబ్బకి అందరు మొహాలు అలానే వాడిపోతాయి. ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలీదు. సర్లే ఏదోటి డైవర్ట్ చేయాలని హీరోయిన్ ఫాదర్ ఏం చెప్పినా కూడా మన హీరోయిన్ మాత్రం వినేలానే లేదు, దాని గురించే చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు అందరికి స్టమక్ పెయిన్ బాగా ఉంటుందంటే మరి నాకెందుకబ్బా ఏమీ లేదు అని వాళ్ళని అడుగుతుంది. ఈలోపు మన బుడ్డోడు టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలని హీరోయిన్ తో, సరే హీరో నీ రూమ్ లో ఏదో గిఫ్ట్ పెట్టాడు, వెళ్ళి తెచ్చుకో అని చెప్తాడు. హీరోయిన్ అవునా అని చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి డబుల్ స్పీడ్ తో బయటకు వచ్చి, నా కోసం హీరో తీసుకొచ్చాడు అని ఒక బ్రాండ్ లేపి చూపిస్తుంది. అంతే దెబ్బకి అందరికి వ్యూజులు ఎగిరిపోతాయి. ఏదో ఒక వంక చెప్పి మొత్తం అందరూ కూడా సర్దుకుంటారు, ఎటువైపు వాళ్ళు అటువైపు. ఎందుకురా కదిపోయినని మన బుడ్డోడు మాత్రం తలపట్టుకుంటాడు. అందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ తో, ఏంటి మా ఇలా చేసావు, అందరూ ఉండంగా ఇలాంటివి చెప్పొచ్చా అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో, ఇక్కడ ఎవరున్నారు బయట చెప్పకుండా ఉండడానికి, మనోళ్లే కదా ఉన్నది అని అలానే మూతి తిప్పుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోకి సంబంధాలు చూసే ఒక ఆంటీ ఉంటుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి, హీరోయిన్ కి ఏమీ తెలియట్లేదు, చిన్నపిల్లలానే ఉంటుంది, అందరం అబ్బాయిలమే కదా, తను కూడా మొగరాయిళ్లానే పెరుగుతుంది, కొంచెం ఆడపిల్ల లక్షణాలు కూడా కావాలి అని చెప్తూ ఉంటాడు. ఆమెకి ఏం అర్థమైందో, సరే ఏం పర్లేదు నేనున్నాను కదా, నీకు మంచి సంబంధం చూస్తాను ఆగు అంటుంది. అలా కాదు మీకు అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కొంచెం మా అమ్మాయి
అమ్మాయిని తోడుగా పంపిస్తే తనకు కావాల్సినవి, తను ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కొంచెం చెప్తుంది అని చెప్తాడు. ఓ అలాగా, ఓకే ఓకేలే అని చెప్తుంది. ఆ తర్వాత స్కూల్లో చూపిస్తారు హీరోయిన్ ఎక్కడికో చాలా స్పీడ్ గా పరిగెడుతూ ఉంటుంది. అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందంటే మన హీరోయిన్ వాళ్ళ అన్నలు ఇద్దరు కూడా త్వరగా బయలుదేరండి, హీరోయిన్ గడపడేదో చేసేస్తుంది అని వస్తుంది. సరే అని హీరో గబగబా వస్తాడు. తీరా చూస్తే ఒక అమ్మాయి మన బుడ్డోడు పక్కన నిల్చుని ఉంటుంది. వాళ్ళిద్దరి ముందు కూడా ఇద్దరు రౌడీల్లాగా ఉండి, అరే మీరు ఇలా పడేసారా, ఆ మెడిసిన్ ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా, మర్యాదగా వాటి మనీ మాకు ఇచ్చేయండి అని చెప్తారు. ఈ బుడ్డోడు పక్కన ఉన్న అమ్మాయి మంచి సౌండ్ పార్టీలా ఉంది. వాళ్ళు అడగంగానే తన బ్యాగ్ లో చేపెట్టి మనీ ఇచ్చేస్తాకి రెడీగా ఉంటుంది. అరే నువ్వు ఆగమ్మా ఆగు అని చెప్పి ఈ బుడ్డోడు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే ఈలోగా మన హీరోయిన్ రౌడీలా వచ్చేస్తుంది. స్పీడ్ గా ఒక బ్యాగ్ ఇసురుతుంది. ఆ బ్యాగ్ లో నిండా రాళ్ళు తీసుకొచ్చి ఉంటుంది. అంతే ఆ రాళ్లతో ఒక్క ఇసురుతుంది. ఈలోగా మన హీరో లాగా వస్తాడు పరిగెత్తుకుంటూ. సరే వచ్చినోడు కొడతాడా అని చూస్తే పోలీసులు వస్తున్నారు అని అరుస్తూ వచ్చుంటాడు. ఆ ఒక్క మాటతే వాళ్ళు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వచ్చాక హీరోయిన్ ఒకటి పీకి, ఏంటమ్మా నువ్వు ఏంటి ఎల్లరేంటి, నువ్వేంటి అసలు ఆడపిల్లవేనా అని తిడుతూ ఉంటాడు. అయినా కూడా నువ్వు వాళ్ళను కొట్టకుండా నన్ను కొడతావా అని అంటే వీటికేం తక్కువ లేదా అని చెప్పి మెడపట్టుకుని అలానే లాక్కెళ్ళిపోతాడు. తీరా చూస్తే ముగ్గురు కూడా క్లాస్ బయట ఉంటారు. వాళ్ళకి క్లాస్ లో ఎంట్రీ లేకుండా ఉండుంటుంది. తర్వాత ఈ అమ్మాయి ఉంది కదా, నన్ను సేవ్ చేసినందుకు హీరోయిన్ కి మంచి ట్రీట్ ఇస్తాను అని హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ అందుకు, ఓ అవునా, అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ తీసిస్తావా అని అడుగుతుంది. ఓకే అయితే ఇక్కడ కలుద్దామని చెప్పేసరికి సాయంత్రానికి వాళ్ళిద్దరు అన్నల్ని కూడా అటు ఇటు కూర్చోబెట్టుకుంటుంది. అంటే నాతో పాటు మా అన్నల్ని కూడా తీసుకొచ్చాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటుంది. నాకేం ప్రాబ్లం లేదు, పర్లేదు నేనే ముగ్గురిని ఇన్వైట్ చేసి ఉండాల్సింది కదా, సారీ అని చెప్పి, అందరూ ఒకే ఫ్యామిలీనా అని అడుగుతుంది. అందరం ఒకే చోట ఉంటాము అంటుంది. మరి వీళ్ళు మీ కజిన్స్ అంటే, లేదు మా ముగ్గురి అమ్మా నాన్నలు వేరు అని మేమందరం కూడా ఒకే ఇంట్లో ఉంటాం అంటుంది. అంతే ఆ మాటకి కన్ఫ్యూజ్ అయిన అమ్మాయి ఇక ఏమీ మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. ఆ వచ్చిన ఐస్ క్రీమ్ మీద ముగ్గురు కూడా పడిపోయి ఒకరిదొకరు తినేస్తూ ఉంటారు. అదంతా చాలదన్నట్లు మన హీరోయిన్ ఎదురుగా ఉన్న అమ్మాయి ఐస్ క్రీమ్ కూడా తిని, అరే ఈ ఫ్లేవర్ కూడా బానే ఉన్నట్లుందే అంటుంది. అంతే ఈ బుడ్డోడు కూడా పక్కన ఉన్నవాడు తీసేసుకుని మరి తినేస్తాడు. చిచ్చి ఎంగిలి అని కూడా అనిపించదేమో. తర్వాత చూస్తే ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్ళడం చూపిస్తారు. ఏంటా అంటే ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అన్నమాట. హీరోయిన్ ఏమో అంతో, అయినా ఈ పేరెంట్స్ మీటింగ్ ఇది అంతా అవసరమా చెప్పు, చదివే వాళ్ళనేమో ఓకు పొగిడేస్తారు, చదువు నువ్వు నాలాంటి వాళ్ళనేమో అందరూ ముందు తక్కువ చేసి మాట్లాడతారు, ఇదంతా అవసరమా, స్కూల్ అంటే ఇలానా ఉండేది అని చెప్పుకుంటూ తీసుకెళ్తారు. అమ్మాయి ఏమో రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే అదిగో మా అమ్మ నాకు సెకండ్ ర్యాంక్ వచ్చిందని తిడుతూనే ఉంది అంటుంది. మన హీరోయిన్ ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లి, మా నాన్న నేను ఎలా చదివినా ఏమండు అని పరిచయం చేస్తూ నవ్వుతూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ అమ్మ వస్తే ఈమె నా ఫ్రెండ్ అని చెప్పగానే సర్లే అని చెప్పేసి వాళ్ళ అమ్మ పక్కకు తీసుకెళ్లిపోతుంది టాపర్ అమ్మాయికి దగ్గరికి. అయితే హీరోయిన్ ఏమో పక్కన కూర్చుని వాళ్ళ నాన్నతో, నాన్న ఆ అమ్మాయికి చూసావా ఎంత పెద్ద పెద్ద భూతద్దాలు వచ్చేసినాయో, బాగా చదివితే అలానే భూతద్దాలు పడతాయి అంటుంది. వాళ్ళ నాన్నేమో, లేదు మా అది జీన్ అయి ఉంటుంది అంటే, అవునా మరి వాళ్ళ అమ్మకి కళ్ళజోడు లేదే అంటుంది. అయితే వాళ్ళ నాన్న పెట్టుకున్నాడేమో అంటే, వాళ్ళ నాన్నకు కూడా లేదే అని అలానే నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. ఈలోపు మన సార్ నడుచుకుంటూ వచ్చేస్తాడు. వచ్చి రాగానే క్లాస్ టాపర్ ఉన్న అమ్మాయిని తెగ పొగిడేస్తాడు. పొగిడి వాళ్ళ అమ్మని మాట్లాడమంటే ఆవిడ రెండు ముక్కలు మాట్లాడి కూర్చుంటుంది. తర్వాత ఈ సెకండ్ ర్యాంక్ వచ్చిన ఈ అమ్మాయిని కూడా కొంచెం పొగిడి వాళ్ళ అమ్మని మాట్లాడమంటే ఆవిడేమో చాటభారతం చెప్తూనే ఉంటుంది. మన హీరోయిన్ ఏమో వాళ్ళని, ఏమిటి డాడీ ఈవిడ వాళ్ళ అమ్మాయి వచ్చింది క్లాస్ సెకండే కదా, ఈవిడేంటి ఏదో గోల్డ్ మెడల్లో సాధించినట్లుగా చాటభారతాన్ని అలానే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అని ఆవిడ గురించి కామెంట్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత మన హీరోయిన్, డాడీ నెక్స్ట్ నువ్వే, నిన్ను లేపి 4 తిట్లు తిట్టకుండా తిడతారు, అప్పుడు నువ్వు గుండె ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు, కావాలంటే ఇంటికి వెళ్ళాక నీ కాళ్ళు పట్టుకుంటాను అంటుంది. సరే కాళ్ళు ఏం పట్టుకోక్కర్లేదు కానీ నీ సాక్స్ మీ అన్నతో ఉతికించకు అంటే, నేనా వాడిని ఉతకమనేది, వాడే పాప నేను చిన్న పిల్లని కదా నా చేతులు నొప్పి వస్తాయి అని ఉతికేస్తాడు, దానికి నేనేం చేసేది చెప్పు అంటుంది. ఇలా నవ్వుకుంటూ ఉండగా అది సార్ చూసేసి, ఏంటి బాబు కూతుర్లు ఎదురు తెగ నవ్వేసుకుంటున్నారు అని వాళ్ళ నాన్నని లేపి, చూడండి సార్ మీ అమ్మాయి చదువులో తప్ప మిగతా అన్నిటిలో ఉంటుంది, డ్రాయింగ్ అని తిరుగుతుంది అంటే, ఆయన మాత్రం, అంటే మా అమ్మాయికి డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, సో దాంట్లోనే బాగుంటుందిలే అని నేను కూడా పెద్దగా ఏమీ అన్ను అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి తింటూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో ఆ సార్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది, ఇలా అని అలా అని ఓకే నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, మన బుడ్డో డ్రింక్ తీసుకుని తాగేస్తూ ఉంటుంది. ఆ బుడ్డోడేమో, అది నాది ఇప్పుడు నేను ఎలా తాగను అంటాడు. ఆ మాట దగ్గరగా మొహం పెట్టి మరీ అంటాడు. అంత దగ్గరగా చూసేటప్పటికి క్రష్ స్టార్ట్ అయిపోతుంది ఈ అమ్మాయికి. నార్మల్ గా మనకైతే కడుపులో తిప్పేస్తుంది, కానీ కొరియన్ డ్రామాల్లో ఏంటంటే కొంచెం క్రష్ వచ్చేస్తుంది అనమాట అంత దగ్గరగా చూసేసరికి. అలానే సిగ్గుపడుతూ లేచి, ఓకే నేను మీకోసం వేరే తీసుకొస్తాను అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మన హీరో వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక
దాకా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఫాదర్ వచ్చి హీరోయిన్ కి తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు గానీ దాన్ని నువ్వు సపోర్ట్ చేసి గొప్పగా చెప్పుకుంటావు చూసావా, అది మాత్రం తట్టుకోలేకపోతుందనరా బాబు అంటాడు హీరోయిన్ నాన్నతో. సరే సరే తర్వాత నువ్వు పెద్ద అయ్యాక రోడ్డు మీద అడుగు తినేటప్పుడు మాత్రం మీ నాన్న నేనే అని మాత్రం ఎవరికి చెప్పకు ప్లీజ్ అంటాడు. దానికి హీరోయిన్ మొహం మార్చుకుని అలానే చూస్తుంది. ఈలోగా మన హీరో సైలెంట్ గా ఉన్నాడంటే దయచేసి మా ఇంటికి కూడా రాకు, నేను నీ కోసం ఏం చేయను అంటాడు. మరోవైపు మన బుడ్డాడేమో పర్లేదు పర్లేదు మా ఇంటికి రాజయ్యా, నువ్వు నేను తినగా మిగిలిన ఫుడ్ అంతా చెత్తకుప్పలో పడేయకుండా నీకోసమే పెడతాను, నీ ముందే పెడతాను అంటాడు. ఇలా హీరోయిన్ మీద ఒకరి తర్వాత ఒకరు జోక్ చేస్తూ సరదాగా ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈ లోపు ఫోన్ మోగుతుంది. ఎవరా అని చూస్తే మన హీరో వాళ్ళ అమ్మమ్మ, అంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చేస్తుంది. ఏంటి అంటే ఆవిడ తన కూతురు చిన్నగా ఉన్నప్పుడు వాల్నట్స్ అంటే పడుండవు, కానీ వాళ్ళకి తెలియకుండా అనుకోకుండా ఆ పాప వాల్నట్స్ తిని చనిపోతుంది. అందరూ ఏమంటారు, తల్లినే కదా అంటారు, సరిగ్గా చూసుకోలేదు, చిన్న పిల్లల్ని చూసుకోవడం కూడా రాలేదు అని. ఆ విషయానికి ఆవిడ చాలా బాధపడి నా వల్లే చనిపోయింది నా కూతురు అనుకుని ఎంతో బాధపడి దానివల్లే హీరో వాళ్ళ నాన్న మీద ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటుంది. ఆ ఒక కారణంతోనే ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా మన హీరో గుర్తు తెచ్చుకుని బాధపడి అలానే ఏం తినకుండా సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అది చూసి వీళ్ళ డిన్నర్ అయిపోయాక హీరో కోసమని నూడిల్స్ తీసుకుని హీరోయిన్ లోపలికి వెళ్తుంది. సరే తిను తిను అని చెప్పినా కూడా నేను తిన్ను, బ్రష్ చేసేసాను అని చెప్తాడు హీరో. ఈలోగా మన హీరోయిన్ కి పళ్ళు జుమ్ జుమ్ అంటుంది. ఏంటా అని హీరో టార్చ్ లైట్ నోట్లోకి పెట్టి చూసి ఏం పర్లేదులే లైట్ గా ఇన్ఫ్లమేషన్ అయింది, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అని డెంటిస్ట్ లా చెప్తూ ఉంటాడు. సరే ఇంకా నువ్వు బయటికి వెళ్ళు అని చెప్తే హీరోయిన్ మాత్రం వెళ్ళి హీరో బెడ్ మీద పడుకుని నువ్వు అది తింటే వెళ్తాను లేదంటే ఇక్కడే బొబ్బుంటా అని చెప్పి అలా చేస్తూ ఉంటుంది. సర్లేరా బాబు అని సైలెంట్ గా తింటూ ఉంటాడు. ఇంకా చేసేదేం లేక ఈలోగా మన హీరోయిన్ సైలెంట్ గా ఉంది అంటే నీ బాడీ మీద వచ్చే పర్ఫ్యూమే దీంట్లో కూడా వస్తుంది అంటుంది. అంతే ఆ ఒక మాటకి హీరో గబగబా లేచి లాగేసి బయటికి పో, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బెడ్ మీద గానీ వాడి బెడ్ మీద గానీ నువ్వు పడుకోవద్దు అని, ఎన్నిసార్లు చెప్పినా వినవా అని తిడతాడు. ఆ మాటకి కోపం వస్తుంది మన హీరోయిన్ కు కూడా. అలానే నడుచుకుంటూ ఫుడ్ లాగేసి నా ఫుడ్ ఏం నువ్వు తినకు అని చెప్పి అలానే వెళ్ళిపోతుంది. ఈ బుడ్డాడేమో ఎందుకురా చిన్నపిల్లని అలా తిడతావు అని చెప్తే చిన్నపిల్ల 16 ఏళ్ళు వచ్చినాయి నీకండి చిన్నపిల్లలా కనపడుతుందా అంటాడు. ఆ సరే డోర్ లాక్ వేసుకుని పడుకో అని ఆ బుడ్డాడు అలానే వెళ్ళిపోతాడు బయటికి. సరే తర్వాత ఏం జరిగింది అని నెక్స్ట్ పార్ట్ లో చెప్పుకుందాం. వీలైతే లైక్ షేర్ కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.